ఏపీలో లిక్కర్ స్కామ్ రోజుకో మలుపు తీసుకుంటుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా మద్యం కుంభకోణం జరిగిందని, 4,000 కోట్లను విదేశాలకు తరలించారంటూ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్ సాక్షిగా చెప్పిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతుండగానే ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసి చర్చించారు ఎంపీ లావు. అమిత్ షాతో జరిగిన భేటీలో మద్యం కుంభకోణం గురించి కొన్ని ఆధారాలు కూడా సమర్పించారని మీడియా వర్గాల కథనం. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఎంపీ లావు భేటీ అవడం ఇంకా ప్రాధాన్యత సంతరించుకుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం లిక్కర్ స్కామ్ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది. 2019-24 మధ్య వైసీపీ హయాంలో ఢిల్లీని మించిన స్థాయిలో లిక్కర్ స్కామ్ జరిగిందని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై కూటమి ప్రస్తుతం సరైన ఆధారాలు సేకరించే పనిలో ఉంది. ఈ లిక్కర్ స్కామ్లో జగన్ సన్నిహితుడు, ప్రస్తుత ఎంపీ మిథున్ రెడ్డి పేర్లు ఉండడంతో విషయం హాట్గా మారింది. వ్యవస్థలను చేతిలో పెట్టుకున్న అప్పటి ప్రభుత్వం డిస్టిలరీలను స్వాధీనం చేసుకుని విచ్చలవిడిగా సొంత బ్రాండ్లు సృష్టించి మద్యం అమ్మకాలు చేపట్టిందని, దానిపై గత ఏడాది సెప్టెంబర్లో కేసు నమోదు చేసింది కూటమి ప్రభుత్వం. అప్పట్లో ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి అరెస్టు కూడా జరిగింది. ఈ మొత్తం వ్యవహారం వెనుక మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి కీలక పాత్ర పోషించారని చెప్తోంది కూటమి సర్కార్. ఇదే విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావించారు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు. జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో 90,000 కోట్ల రూపాయల మద్యం వ్యాపారం జరిగితే అందులో 18,000 కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని, మరో 4,000 కోట్లు బినామీల పేర్లతో దుబాయ్, ఆఫ్రికా దేశాలకు తరలించారని ఆరోపణలు చేశారు ఎంపీ. కాగా లోక్సభలో చేసిన ఈ తీవ్ర ఆరోపణలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టి సారించారు. దాంతో అమిత్ షా, ఎంపీ లావు భేటీ జరిగింది. ఏపీ కుంభకోణంతో పోల్చితే ఢిల్లీ కుంభకోణం చాలా చిన్నదంటూ ఈ సందర్భంగా లావు ఆయనకు వివరించారు. దానికి సంబంధించిన కీలక పత్రాలను అందజేశారు. ఈ లావాదేవీలపై ఈడీ క్షుణ్ణంగా దర్యాప్తు జరిపితే అనేక కీలక వివరాలు బయటపడతాయన్నారు. ఈ విషయంపై తాము క్షుణ్ణంగా దర్యాప్తు జరిపిస్తామని అమిత్ ఆయనకు హామీ ఇచ్చినట్లు మీడియా వర్గాల కథనం. దీంతో ఏపీలో కూటమి ప్రభుత్వం కూడా ఈ విషయంపై దృష్టి సారించి ఒక సిట్టు వేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కూటమి ప్రభుత్వం, అక్కడ కేంద్ర ప్రభుత్వం ఈ లిక్కర్ స్కామ్పై ఫోకస్ చేస్తే వైసీపీకి, జగన్కి ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇదంతా జగన్ను అరెస్ట్ చేయడానికేనని వైసీపీ ఆరోపిస్తోంది. ఎలాగైనా జగన్ని ఏదో రకంగా ఇరికించి జైల్లో పెట్టాలని చంద్రబాబు ఎప్పటినుండో చూస్తున్నాడని, ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ దొరికిందని వారు చెప్తున్నారు. దీన్ని బూచిగా చూపే విజయసాయిరెడ్డిని రాజకీయాల నుంచి తప్పుకునేలా చేశారని, ఇప్పుడు మిథున్ రెడ్డిపైన పడ్డారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టుకు వెళ్లాడు మిథున్ రెడ్డి. ఆయన్ను అరెస్ట్ చేయవద్దంటూ కోర్టు ఆదేశించింది కూడా. అయితే టెక్నికల్గా ఈ స్కామ్కు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే పూర్తి సమాచారం సేకరించి కేంద్రానికి కూడా అందజేసింది అని సమాచారం. ఇక అమిత్ షా, మోడీ ఇద్దరూ అంగీకరిస్తే ఈ కేసులో జగన్ని ఇరికించడం సాధ్యమవుతుంది. కానీ ఇప్పటికీ జగన్ విషయంలో బీజేపీ సానుకూలంగానే ఉంది. ఎప్పటికైనా జగన్ నమ్మదగిన నాయకుడు అని బీజేపీ భావిస్తోంది. దాంతో జగన్ అరెస్టుకు కేంద్రం ఒప్పుకుంటుందా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఏదేమైనా రాబోయే రోజుల్లో ఏపీ లిక్కర్ స్కామ్ పెను సంచలనాలు సృష్టించబోతోంది అంటున్నాయి రాజకీయ వర్గాలు.